పని కోసం పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చారు. రోజు కూలీకి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. పని లేకపోతే పస్తులుండాల్సిందే. అయితేనే ముత్యాలాంటి 3 పిల్లలు ఉన్నారని ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు 2 పిల్లలకు అరుదైన కంటి వ్యాధి వల్ల చూపు పోయే ప్రమాదం ఉందని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. పక్క రాష్ట్రం కావడం వల్ల ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. పిల్లలకు కంటి చూపు ప్రసాదించాలని వేడుకుంటున్నారు. చిన్న ఇల్లు, నిరుపేద కుటుంబం, పని లేకపోతే పూట గడవడమే కష్టం. అలాంటిది ఇప్పుడు అంతకు మించిన కష్టం చుట్టుముట్టింది. 2 పిల్లలకు అరుదైన కంటి వ్యాధి వచ్చింది. వారిద్దరూ భవిష్యత్తులో చూడలేరేమో అనే భయం పట్టుకుంది. తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన చిండాలియా రాజు 7 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం విజయవాడకు వలస వచ్చారు. భార్య దీపిక 3 పిల్లలతో ఇక్కడే ఉంటున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తే వచ్చే 17,000 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే మేనరికం వల్ల రెండో కుమారుడు సుధీర్ 4 ఏళ్లుగా కంటి వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రమై ఇప్పటికే ఓ కంటి చూపు కోల్పోయాడు. కుమార్తె ఆరోహికి కూడా ఇదే సమస్య మొదలైంది. 2 పిల్లలకు వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. లేదంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వలస కార్మికులు కావడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు లేదు. దీంతో పిల్లల కంటి చూపు పోతుందేమోనని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబుకు పాపకు కన్ను సార్ తెల్లగా పువ్వు లెక్క వచ్చేసింది. పువ్వు లెక్క వచ్చి అది ముదిరిపోయి కన్ను కనిపిస్తలేదు సార్. ఇది పుట్టినాక 2.5 సంవత్సరాల తర్వాత వచ్చింది. పాపకి ఈ మధ్య సార్ 6 నెలల నుంచి వచ్చింది. డాక్టర్ చూపించినాం సార్. చూపిస్తే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకుంటే చేస్తాం ట్రీట్మెంట్ అని అన్నారు. బాగా ఇద్దట సార్. అయితే ఆరోగ్యశ్రీ తెచ్చుకోమన్నారు. లేదంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోమన్నారు. మీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ లెటర్ తీసుకురమ్మన్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని రానిస్తారా మేడం? ఈ మధ్యలో నా బాబుకు ఇట్లా పువ్వు అనేది వచ్చేసింది. ఒక కన్ను వెళ్ళిపోయింది. ఆపరేషన్ చేసి కన్ను వస్తే వస్తుంది అమ్మ, లేకపోతే రాదు అని మళ్ళీ సెకండ్ టైంకి వెళ్తే ఒక్క కన్ను వెళ్ళిపోతే, ఒక్క కన్నుకు ఎఫెక్ట్ వస్తే మళ్ళీ వెళ్ళిపోతే అమ్మ మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, లేకపోతే మేమేం చెయ్యలేము, మీరు ఎమ్మెల్యే తోటి వాళ్ళతోటి సంతకం పెట్టి వస్తే మేము చేస్తాం ఏదో ఒకటి, మేము ఏదో ఒకటి మా వల్ల ఎంత అయితే మేము అంతా చేస్తున్నాం. మనం ప్రభుత్వంకి ఒకటే అంటున్నాం. ఏమని అంటే మా పిల్లలకు కొంచెం కాపాడండి, ఏదో ఒకటి సాయం చేయండి. పూట తిండికి లేదు. ఒక్క పూట తింటే ఒక్క పూట తింటలేం. 2 పూటలు హాస్టల్లోనే తిని మళ్ళీ ఇక్కడ వస్తున్నాం. బతికేయడానికి కోసం ఇక్కడ దయచేసి మాకు ఒక్క సాయం చేయండి సార్ అని కోరుకుంటున్నాం. పూట గడవడమే కష్టంగా ఉన్న ఈ దంపతులకు పిల్లలకు ఆపరేషన్ చేయించడం చాలా కష్టమని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వాళ్ళ పాపం పని చేస్తేనే తినగలరు, లేకుంటే ఏం లేదు. వాళ్ళకి కూడా ఫస్ట్ బాగానే ఉండేది. వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. బాగా ఇది పాపం గవర్నమెంట్ అనేది సాయం చేస్తే ఆ చిన్న పిల్లలు కొంచెం వాళ్ళకి ఫ్యూచర్ కి బాగుంటది. ఫస్ట్ అలా సాయం చేసేవాళ్ళు ఎవరిని ఉంటే నాదులు ఎప్పుడన్నా ఎవరికన్నా ఎదరికొచ్చి వాళ్ళకి సాయం చేస్తే చాలు. పుట్టుకతో కళ్ళు ఉన్న జన్యుపరమైన ఇబ్బందుల వల్ల చూపు కోల్పోయి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శస్త్రచికిత్సకు ఆలస్యం అయితే చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దీని పట్ల త్వరగా స్పందించి సహాయ సహకారాలను అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ సోమేష్ తో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ.